అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఒక దైవ స్వరూపం, ఒక భయంకరమైన పొరపాటు, ఒక పురాతన శాపం అన్నీ కలిసి ఒక దివ్య రహస్యాన్ని సృష్టిస్తాయి. అదే హయగ్రీవ అవతారం. ఇది కేవలం కథ మాత్రమే కాదు, మన జీవితాన్ని చూసే దృష్టిని మార్చగల శక్తి ఉన్న కథ. సరే, మరి నేరుగా విషయంలోకి వెళ్ళిపోదామా? మనల్ని ఆశ్చర్యపరిచే ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు సృష్టికి పాలకుడైన విష్ణుమూర్తే తన శిరస్సును ఎలా కోల్పోయాడు? వినడానికే చాలా వింతగా ఉంది కదూ, నమ్మశక్యంగా లేదు. అంత పెద్ద విపత్తుకు కారణం ఎవరూ ఊహించని చాలా చిన్నదిగా మొదలైన ఒకే ఒక్క పొరపాటు. అయితే అది కేవలం పొరపాటు మాత్రమే కాదు, దాని వెనుక ఒక పురాతన శాపం కూడా దాగి ఉంది. అంటే గతం నుంచి వచ్చిన ఒక మాట భవిష్యత్తును నిర్దేశించింది. కాని అన్నింటికంటే ముఖ్యంగా ఈ గందరగోళం వెనుక ఒక పెద్ద దైవ సంకల్పమే ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అస్సలు కాదు. విశ్వాన్ని సమతుల్యం చేయడానికి రచించిన ఒక పెద్ద ప్రణాళికలో ఇది ఒక భాగం. సరే, మరి అసలు కథలోకి వెళదాం. ఆ రోజు ఏం జరిగింది? ఈ విశ్వ సంక్షోభానికి దారితీసిన ఆ సంఘటనల గొలుసుకట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. కథ ఎలా మొదలవుతుంది? 10,000 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం చేశాక శ్రీ మహావిష్ణువు తీవ్రంగా అలసిపోయాడు. తన శక్తివంతమైన ధనుస్సు చివర తల ఆనించి గాఢమైన యోగనిద్రలోకి వెళ్ళిపోయాడు. కాని సరిగ్గా అదే సమయంలో దేవతలకు ఆయన సహాయం అత్యవసరమయ్యింది. వాళ్లు ఆయన్ని ఎలా మేలుకొలపాలో తెలియక కంగారు పడుతుంటే బ్రహ్మ ఒక ఉపాయమాలోచించాడు. చెదపురుగులతో ఆ వింటినారిని కొరికిస్తే ఆ చిన్న చప్పుడికి విష్ణువు నిద్రలేస్తాడని అనుకున్నాడు. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. ఆ నారి ఒక మహాశబ్దంతో ఉరుములా పెలపళమని తెగిపోయింది. ఆ వేగానికి, ఆ శక్తికి విష్ణుమూర్తి శిరస్సు మొండెన్నుంచి వేరై సముద్రంలో పడిపోయింది. దేవతలంతా భయంతో, దిగ్భ్రాంతితో బిగుసుకుపోయారు. ఇప్పుడు చూడటానికి ఇదొక భయంకరమైన ప్రమాదంలా కనిపిస్తోంది కదూ. కాని అసలు నిజం అదేనా? లేకపోతే దీని వెనక ఏదైనా పెద్ద ప్రణాళిక దాగి ఉందా? ఇప్పుడు ఆ దైవ చిత్తమేంటో చూద్దాం. ఆ గందరగోళం మధ్యలో బ్రహ్మదేవుడు మాత్రం ప్రశాంతంగా ఒక నిజాన్ని గ్రహించాడు. ఆయనంటాడు, ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇదొక దైవ ప్రణాళిక. ఆ ఒక్క మాటతో మొత్తం కథ యొక్క అర్థమే మారిపోయింది. ప్రమాదంలా కనిపించిన దానిలో ఒక గొప్ప ప్రయోజనం దాగి ఉందని దేవతలకు అప్పుడే అర్థమైంది. మరి ఆ ప్రణాళిక ఏంటి? ఇక్కడే 2 వేర్వేరు కథలు, ఒకటి శాపం, మరొకటి వరం. రెండూ ఒకే సమయంలో ఒకే చోట కలుస్తాయి. ఈ 2 కథలు ఎలా ఈ దివ్య ప్రణాళికకు పునాది వేశాయో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ 2 కారణాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో గమనించండి. ఒకవైపు గతంలో లక్ష్మీదేవి ఒక చిన్న అపార్థంతో విష్ణుమూర్తికి నీ శిరస్సు పడిపోవుగాక అనే శాపమిచ్చింది. ఆ శాపం ఇప్పుడు ఫలించవలసింది. మరోవైపు హయగ్రీవుడు అనే రాక్షసుడు గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు చావు రావాలని వరం పొందాడు. అంటే ఈ రాక్షసుణ్ణి సంహరించాలంటే విష్ణుమూర్తికి గుర్రపు తల అవసరం. చూశారా, శాపం, వరం 2 ఒకే పరిష్కారానికి ఎలా దారితీశాయో? సరే, మరి ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఎలా వచ్చింది? ఒక అద్భుతమైన, దైవికమైన పరివర్తన ద్వారా. ఇది ఒక కొత్త వీరుడి జన్మానికి నాంది పలికింది. ఈ పరివర్తన ఫలితమే హయగ్రీవావతారం. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే కంఠం. అంటే మానవ శరీరంతో గుర్రపు శిరస్సుతో విలసిన విష్ణువు యొక్క ఈ దివ్యరూపం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కోసం ఉద్భవించింది. ఆది పరాశక్తి ఆజ్ఞ మేరకు దేవతలందరూ ఒక గుర్రం శిరస్సును తీసుకొచ్చి విష్ణువు మొండేనికి అతికించారు. అలా అటు శాపం నెరవేరింది, ఇటు వరం పనిచేయడానికి మార్గం కూడా సుగమమైంది. ఇక ఆ తర్వాత ధర్మం విజయం సాధించింది. ఈ కొత్త అమోఘమైన హయగ్రీవ రూపంలో విష్ణుమూర్తి ఆ రాక్షసుణ్ణి సంహరించి లోకాలకు పట్టిన పీడను విరగడచేశాడు. విశ్వంలో తిరిగి శాంతిని, సమతుల్యతను నెలకొల్పాడు. ఇప్పటివరకు మనం ఒక అద్భుతమైన కథను విన్నాం గదా. అయితే ఈ కథ కేవలం దేవతల గురించి కాదు, మన గురించే. దీనిలో మనందరి జీవితాలకు అవసరమైన గొప్ప జ్ఞానం దాగి ఉంది. ఇప్పుడు ఈ కథలోని అంతరార్థాన్ని, మనకు ఉపయోగపడే పాఠాలను పరిశీలిద్దాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని కీలకమైన పాఠాలున్నాయి. మొదటిది, కొన్నిసార్లు ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించడానికి ఒక పెద్ద నష్టం జరగడం అవసరం. విపత్తులా కనిపించేవే అద్భుతమైన మార్పుకు దారులు వేస్తాయి. ఇక రెండవది, అపార్థాలు ఎంత ప్రమాదకరమో
లక్ష్మీదేవి శాపం చెబుతుంది. అందుకే స్పందించే ముందు ఒక్క క్షణం ఆలోచించడం చాలా ముఖ్యం. మూడవది, దేవతలైనా సరే వాళ్ల శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు ఒక ఉన్నత శక్తికి శరణాగతులయ్యారు. ఇది మనకు విశ్వాసం యొక్క బలాన్ని గుర్తుచేస్తుంది. ఇక మరో 2 ముఖ్యమైన పాఠాలు. హయగ్రీవుడు కథ ఏం చెబుతోందంటే అహంకారం ఎప్పటికైనా పతనమవుతుందనే. ఎంత తెలివిగా వరం పొందినా తన అహంకారమే తన నాశనానికి కారణమైంది. చివరిగా పరివర్తన అంటే మార్పు యొక్క ఆవశ్యకత. లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి కూడా తన స్వరూపాన్ని మార్చుకోవలసి వచ్చింది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేమిటంటే కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మనకు కొత్త దృక్పథాలు, కొత్త పరిష్కారాలు అవసరం. ఈ కథ అంతా మనకు చెప్పే ఒకే ఒక గొప్ప సారాంశం ఇదే: మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన, అది మంచిదైనా చెడ్డైనా పెద్ద నష్టంలా కనిపించినా సరే, దాని వెనుక మనకు తెలియనే ఒక దివ్య ప్రయోజనం దాగి ఉండే అవకాశం ఉంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ప్రస్తుతం మీ జీవితంలో ఒక నష్టంలా, ఒక గందరగోళంలా కనిపిస్తున్న విషయం బహుశా భవిష్యత్తులో మీ ఎదుగుదలకు దాగియున్న ఒక గొప్ప అవకాశమేమో. ఒక్కసారి ఆలోచించండి.